అందమైన పల్లెటూరు. ఒక చిన్న ఇంట్లో అరుణ, వారి మాంత్రిక పిల్లి మార్గో కలిసి ముగ్గురు ఉండేవారు. మార్గో చర్మం సిల్క్ లాగా, కళ్ళు రత్నాల్లాగా మెరిసిపోయేవి. ఇది సాధారణ పిల్లి కాదు. దీనికి మాటలు మాట్లాడటం, మంత్రాలు చేయటం కూడా వచ్చు. ఒకరోజు మార్గో ఒక రహస్య విషయాన్ని వారితో చెప్పింది. అరుణ్, ఈ గ్రామం సమీపంలో ఒక పాత మాంత్రిక గుహ ఉంది. అక్కడ ఒక ముఖ్యమైన రహస్యాన్ని దాచిపెట్టారు. అరుణ్ ఆశ్చర్యంగా, ఏమిటి రహస్యం? అది మనం ఎలా కనుగొనాలి అని అడిగాడు. సమయానికి మీ ధైర్యము, తెలివితేటలు ఉంటే వాటిని మీరు అధిగమించగలరు, అది కనిపెట్టగలరు అని చెప్పింది మార్గో. ముగ్గురు ప్రయాణమే గుహకు బయలుదేరారు. మార్గో ముందు నడుస్తూ రహదారి చూపించింది. అది నిశ్శబ్దంగా ఉండి ప్రకృతిలో ఒక మాయాజాలం లాంటి అనుభూతి కలిగించింది. గుహలోకి ప్రవేశించగానే అక్కడ ఒక పెద్ద బంగారు తలుపు కనిపించింది. దానిపై ఒక శిలాఫలకంలో ఒక పదం రాసి ఉంది. ధైర్యం, నమ్మకం మరియు స్నేహం కలిస్తే తలుపు తెరుచుకుంటుంది. అరుణ్ ఆలోచిస్తూ, ఇది ఏం రహస్యం అంటావు మార్గో అని అడిగాడు. మార్గో, ఇది మాంత్రిక పరీక్ష. అందులో మొదటి పరీక్ష ధైర్యం. మొదటి గదిలో ఒక మాయాజాలపు పొగతో నిండిన ప్రవేశ ద్వారం ఉంది. మీరిద్దరూ చాలా ధైర్యంగా నడవాలి, అప్పుడు మీకు ఆ పొగ మొత్తం మాయమవుతుంది అని చెప్పింది మార్గో. అలా వారిద్దరూ ధైర్యంగా ఉన్నట్లుగా ఊహించుకోగానే పొగ మాయమైపోయింది. మరియు ఒక కాంతి వచ్చింది. మరొక గదిలో వారు ప్రవేశించిన తర్వాత నేల మీద చిన్న చిన్న చిహ్నాలు ఉన్నాయి. అయినా ఆ చిహ్నాలపై నడిచినప్పుడు మాత్రమే మీరు రహదారి గమ్యస్థానానికి చేరగలరు, కానీ నమ్మకంతో నడవాలి. అరుణ్ అన్నాడు. అరుణ, నువ్వు నమ్మకం పెట్టుకుంటే నేను ఉన్నాను, మార్గో కూడా ఉన్నాడు, నీకు ఎటువంటి ప్రమాదం జరగదు. అరుణ ధైర్యంగా నడిచింది. ముగ్గురు గదిని దాటారు. మూడవ పరీక్ష. తలుపు తెరవగానే గది అంతా కాంతులతో ప్రకాశించటంతో పాటు రత్నాలతో నిండిన ఒక పురాతన ఖజానా కనిపించింది. దానితో పాటు మధ్యలో ఒక శిలపై ఒక చిన్న క్రిస్టల్ బౌల్ కనిపించింది.